హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఠాపురం అమ్మాయి. సముద్రం చూడగానే ఎంతో ఆహ్లాదంగా మనసు ఉవ్విళ్ళూరించే విధంగా అనిపిస్తుంది. ఆ అలలతో పాటు మనము సందడి చేయాలని ఆడుకోవాలని అనుకుంటాం. మహా అయితే 2-3 గంటలు ఆడుకుని వచ్చేస్తాం. కానీ ఈ సముద్రం చుట్టుపక్కల నివసించే గంగపుత్రుల పరిస్థితి ఏంటి? వారు 24 గంటలు ఆ సముద్రంతోనే ఉంటారు. ఆ అలల సవ్వడితో, సముద్రుడి యొక్క భీకర హోరుతో నివసించే ఆ ప్రజల స్థితిగతులేంటో తెలుసుకుందాం రండి. ఎవరు క్లీన్ చేయడానికి రారమ్మా ఇక్కడికి? రావట్లేదు. మేము ఇదిగోండి మా ఆయన గారు నేను ఇదిగోండి వర్షం వస్తుంది మా ఇల్లు మునిగిపోతుంది గుమ్మలకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎలా వచ్చేస్తుందమ్మా నీళ్లు? అంటే ఇదిగోండి ఎదరి నుంచి నీరు వస్తుందండి, ఇటు నుంచి వెళ్ళే మార్గం లేదు, మూసేసారండి. వర్షం నీళ్లు వరద నీళ్లు బయటకు పోవడానికి లేవు. అందరూ మా ఊళ్ళు ఏంటంటే ఇలాంటి కట్టేసి మూసేసారు, దళ్ళు పెట్టారు. మాము తీయాలంటే ఇదేమో పెంట వేసేస్తున్నారు, అందరికి ఎప్పటిపోతుంది. మా ఆయన గారు నేను వెళ్ళి పారెట్టుకొని అందులో రోజుకి తీసుకుంటామండి. అది తీయకపోతే మా గుమ్మ వరకు కింద కొంచెం చూడండి, పై నుంచి అక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు. అక్కడ హై స్కూల్ ఉంది కదా, బోర్డర్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్, అక్కడి నుంచి నీరు రాజమండ్రి గోదావరి ఎలా పొంగుతుంది అలా వస్తుందండి ఫుల్గాను. అలా వచ్చి నీరు ఇదిగోండి మా గుమ్మలో వచ్చి లోపల గదిలోకి వెళ్ళిపోతుంది. అవి వెళ్ళిపోతే మేము ఏం చేస్తామంటే ఇదంతా పారెట్టుకు మా ఆయన నేను మా అత్త ముగ్గురు తవ్వుతాం. ఆ నీరు తాగిన వాటర్లో కొట్ట. ఇది కుళాయి అమ్మా. పొద్దున్నుంచి ఈ రోజు ఇది కొన్నాం, కొని శుభ్రంగా ఈ ట్యాప్ అది వేసుకున్నామండి. మార్గం లేక కిందలోకి వచ్చేస్తుందని ఈ రోజు మేగేమండి. నీళ్ళు బాగా నీళ్ళు రావట్లేదు, వర్షం నీరు. ఈ నీళ్ళే తాగి నీళ్ళు అమ్మా మీకు? ఇవే పై నుంచి వర్షం వస్తుంది కదా మేడం, ఇలాగ వెళ్ళట్లేదు కదా, ఇందులోకి వెళ్ళి లోపలికి వెళ్ళిపోతుంది. అందువల్ల మేము ఇదంతా శుభ్రం చేసుకున్నాం, బైక్ ట్యాప్ అది పెట్టుకున్నాం. మరి ఎవరు వచ్చి మార్చరా మరి? ఇదేమైనా ఎవరు చేయట్లేదు కదా మేడం, ఇప్పుడన్నా మార్పు రావాలని కోరుకుంటున్నాం. డ్రైనేజ్ కూడా లేదా? డ్రైనేజ్ కాదు, ఏది పెంట ఎట్టుకెళ్ళినంతగా ఒక చెత్త బండి కూడా రాదండి. చెత్త బండి కూడా లోపలికి రాదు. ఆ చెత్త ఇదిగోండి ఎంత ఎలా ఉంది. ఇక్కడ ఇల్లు, ఇక్కడ మా ఇల్లు ఇదిగోండి, ఇక్కడ పెంట. మరి ఈ వాసనకి గీసలకి మేమే భరిస్తున్నామండి. పిల్లలు మాకు ముగ్గురు, మా అత్త నేను మా ఆయన 6 ఉంటున్నాం ఇంట్లో. అయినా సరే ఎవరైనా పెంట వేసినా అడిగితే గొడవ, అంటే వాసన వస్తుంది ఇకండి అన్న వేయడానికి లేదు. ఎవరు రారా? పంచాయతీ కదా, పంచాయతీ వాళ్ళు అస్సలు రారండి. రోడ్డు పట్టుకొని వెళ్ళిపోతారు, యానేసుకు వస్తారు. మీరు రౌండ్కి వస్తారు అందరూ వచ్చేమన్నా అనిపించుకోవడానికి, వచ్చి మళ్ళీ రౌండ్ వేసుకుని వెళ్ళిపోతారు. మీరు కంప్లైంట్ ఇవ్వలేదా? మేము ఒకప్పుడు ఇచ్చేవండి, వర్షం వచ్చేసింది నీరు వెళ్ళి మార్గం లేదంటే పంపించారు. ఉండడానికి సరిగా లేదన్నప్పుడు మీరు కంప్లైంట్ ఇవ్వాలి కదమ్మా. మరి మేము ముందు ఒకసారి వెళ్ళాం మేడం, ఒకసారి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మనుషులు పంపించారు. వాళ్ళు వచ్చి చూసి జాకీ వస్తాను పైన అవుతుంది అన్నారు. ఆ జాకీ రాలేదు, ఎవరు రాలేదు. ఇప్పుడు కాదు, ముందు చాలా అవుతుంది, 2 సంవత్సరాలు అవుతుంది. ఏమ్మా ఎవరు పట్టించుకోరా? ఏం పట్టించుకోరు, మనం చేరుచుకుంటా పడవ అంతే, వాళ్ళు ఏం పట్టించుకోరు. మరి మీకు ఉండడానికి ఇబ్బందిగా ఉంటది కదా మరి? ఇబ్బంది అనా అలాగే ఉండడమండి. మరి ఏది లేదు, దిక్కుమాల వాళ్ళకి ఏంటండి ఇంకంతే. పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్న వాళ్ళు భవనాల్లో ఉంటారు, ఏమీ లేని వాళ్ళు అలా పడి అడ్డమే. ఎప్పుడో రాసేసుకున్నాం ఈ రాతలో, ఇలా రాసుకుంటా పోయాడు దేవుడు కూడా అని. మా రాత్రులు ఏం మారుతాయండి, ఎప్పుడు అలాగే ఉంటాయి. మరి ఇప్పుడు మంచినీళ్ళు వస్తాయి ఇలా చేసుకోవడం వల్ల? మంచినీళ్ళు వస్తున్నాయంటే మరి ట్యాంక్ ఊర్లో ఉంది, వస్తున్నాయండి. అంటే పై నుంచి వర్షం నీరు ఇందులోకి కలిసిపోయి మీకు మురికి నీళ్ళ కింద వచ్చేస్తుంది. ఇలా రాకుండా ఉండడానికి సిమెంట్ ఎట్టు మేగేసుకొని శుభ్రంగా ఉంటాయి కదా అని. టెస్ట్ చేశారమ్మా మరి? ఆ నీళ్లు చేస్తా ఉన్నారండి, మరి చేసేలేదు మాకు తెలియదు. చేస్తానని అన్నారు. 3 రోజులు అయితే పట్టుకెళ్ళి అయ్యే తాగేస్తున్నాం, మంట తాగమంటున్నారు కదా. మరిగించుకుని తాగితే మంచిదండి. ఇక్కడ కుళాయిలు చూడండి, భూమి లోపలికి ఉన్నాయి. వర్షం వరద నీరు వచ్చినప్పుడు ఈ కుళాయిల్లో ఆ మురికి నీరు చేరిపోతుంది. ఆ ప్రజలు కూడా అవే తాగుతున్నారు. ఇక్కడ సరైన డ్రైనేజీ వ్యవస్థ కూడా లేదు. చాలా ఎక్కువగా చెత్త పేరుకుపోయి ఉంది. అంతా అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. దీన్ని ఎవరూ క్లీన్ చేయడం లేదు. చెత్త సేకరించేవారు వచ్చినా సరిగా చేయడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇలా వచ్చేస్తుందండి, అది సముద్రంలో తేలొచ్చేసి కష్టం చెత్త. మరి ఆ చెత్త తీయరమ్మా? ఎవరు వస్తున్నారండి బాబు? సముద్రము నీరు ఇలా వచ్చేస్తుంది ఇంకా ఇళ్లల్లోకి, ఈ ఇళ్లల్లోకి మొత్తం వచ్చేస్తుంది నీరు. ఇంక ఇలా రోడ్డు ఎక్కి మా ఇంటి దాకా వస్తుంది. ఓకే, ఫుల్గా అది కూడా అది పొలైపోయానండి, అంటే నీరులా వచ్చే. ఆ నీరు అలాగే ఉండిపోతుందమ్మా. వర్షం ఎప్పుడు వచ్చినా ఇంకా అలాగే ఉంటుందా? మరి డ్రైనేజ్ లేదా? డ్రైనేజీలో లేవండి, డ్రైనేజీ లేవు, ఏమీ లేవు, అలాగే ఉంటారు. కలా ఎండ వచ్చి ఎండిపోవడమే తప్ప అది ఇంకా వెళ్ళి వాటర్ వెళ్ళటానికి లేదు.
నెక్స్ట్ వర్షం వస్తే కింద కన్నా దారుణంగా ఉంటుంది. చాలా బాగోదు అసలు. డ్రైనేజీలు లేవు, కాలువలు లేవు. ఒకవేళ కుళాయిలు వచ్చినా వాటర్ కూడా మంచినీళ్ళు కూడా తెచ్చుకోవడం కూడా ఇబ్బంది. ఇక్కడ మంచినీళ్ళు కూడా ఉండవా? కుళాయిలు కూడా బాగుంటలేదు కదండి, కిందకు ఉంటున్నాయి. రావా మరి నీళ్ళు? నీళ్ళు ఎక్కడికో వెళ్ళి తెచ్చుకుంటాం, దూరంగా వెళ్ళి వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాం. అలా అంతే. ఎన్నాళ్ళైనా ఇది మరి నాయకులు ఎవరు వచ్చినా పట్టించుకోవట్లేదు. ఇంతే, ఎంత చెప్పినా ఇలాగే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నది రోడ్డు. ఇది పగిలిపోయి సముద్రంలోకి కలిసిపోయింది. రోడ్డే కాదు, గుడులు, ఇళ్ళు, చెట్లు, ఇలా చాలా. సముద్రం రోజురోజుకి ముందుకు వచ్చేస్తుంది. అయినా సరే ఇక్కడ నివసించే ప్రజలు మాకు ఇక్కడ ఉండడమే ఇష్టమని చెబుతున్నారు. ఎందుకంటే వాళ్ళు పుట్టి పెరిగింది ఇక్కడే కదండి. వారు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎవరైనా వచ్చి వాళ్ళని ఆదుకుంటారని అనుకుంటున్నారు. ఏమ్మా నీళ్ళు బాగా ఎక్కువ వచ్చేస్తుందా సముద్రం? సముద్రం వచ్చేదా ఇళ్ళలోకి వచ్చేద్దాయి. మీ ఇంట్లో కల్లా మా వచ్చేస్తా? ఇంట్లో కల్లా మొన్న మా ఇంటి వరకు వచ్చింది. అంతా రోడ్డు వరకే పోద్దమ్మా. మరి ఎవరు రారమ్మా? ఎవరో రావట్లేదు, ఎవరో పట్టించుకోవట్లేదు. అసలు లెక్క చేయట్లేదు. ఎవరు ఆ నీటిలోనే ఏదాల మంచినీళ్ళు ఎరగా రావట్లేదు. మంచినీళ్ళు కూడా ఉండవమ్మా? అగో అక్కడ ఉందమ్మా కుళాయి. ఆ నీరు పోయేలాగుండి ఆ నీళ్ళు పెట్టుకొని అక్కడ పెట్టుకొని అయ్యే వండుకో అయ్యే తాగుతాం. ఆ తెర కొంచెం నీరు తగ్గిన వరకు కుళాయి వస్తే పెట్టుకోవడం, లేకపోతే నీళ్ళు అయ్యే కొనుక్కోవడం, లేకపోతే ఆ బోరింగ్లో నీళ్ళు కొట్టుకోవడమే. ఆ నీళ్ళు మంచిగా వస్తాయి, మంచిగా ఉప్పుగా ఉంటాయి. వస్తాయి. మీరు ఏం చేస్తాం, తప్పదు. సముద్రవారణ ఉన్నది సముద్రంగా ఉప్పుగానే ఉంటాయి, కానీ తప్పదు. సముద్రవారనే ఉంటున్నాం కాబట్టి ఏ పెడితే అవి తాగడం అయిపోయింది కాబట్టి తాగడం తప్ప ఇంకేం చేయ. అక్కడ తెర కొడితే సరిగ్గా ఇళ్ళ మీద తిరుగుతుంది. ఆ కాసేపు ఆ మెరక ఎదరకపోవడము, ఆ తెర తెగ్గాక మళ్ళీ రావడము, అదే విధంగా అంటే మరి ఎవరు ఏమి చేయడం లేదమ్మా? మరి ఏం పెట్టించుకోవట్లేదు. సముద్రం చాలా ఎదరకొచ్చేసింది కదా. చాలా ఎదరకొచ్చేసింది. అదిగో వచ్చేసింది కదా. ఏముంది, ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకోవట్లేదు. కూడా పగిలిపోయినట్టుంది. రోడ్డు గుడు అంతా పోయింది. చాలా ఇల్లు పోయామ్మా. గుడు అమ్మవారు చాలా ఇల్లు పోయాయి. అక్కడ గుడి లోపలికి వెళ్ళిపోయింది. గుడి లోపలికి వెళ్ళిపోయింది. ఏవి లేవు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇంకా అలాగే కొంచెం అలా తల రాసుకోవడము, ఆ పగలల్లా రాత్రులల్లా కొంచెం మెలుకుగా ఉండడం ఆ సముద్రం నుంచి. ఆ పగలల్లా కొంచెం సముద్రం చూసుకు అలా నిద్రపోవడం అంతే. సముద్రుని అలల దాటికి ఎవ్వరూ తట్టుకోలేరు. మనుషులైనా అంతే, ఇల్లులైనా అంతే. ఈ ఇల్లు కూడా అలాగే పడిపోయింది. సముద్రుడు ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగసి ఇల్లుని మొత్తం పగలగొట్టేశాడు. ఈ ఇంట్లో నివసించేవారు నిరాశ్రయులు అయ్యారు. ఈ పడిపోయిన ఇల్లు ఇక్కడ దీనంగా కూర్చుంది చూడండి. ఈ అవ్వదే. నన్ను ఎవరైనా ఆదుకోకపోతారా అన్న దీనస్థితిలో కూర్చుని చూస్తుంది అవ్వ. అన్నాడు కదా, అయితే మాకు మంచిదే. పాకల్లో ఉండకంటే మెరక్కి వెళ్ళిపోతాం మేము. మొత్తం ఇలా వచ్చేస్తుంది కదా వాటర్. ఇది కూడా తినేస్తుంది కదా. గొట్టు నుంచి ఎదురు చూస్తున్నాం. గొట్టు కోసం ఎదురు చూస్తున్నారా? కోసం చూస్తున్నాం. మరి ఎప్పుడు వేస్తారంటున్నారు? అదే తెలియట్లేదు. ఇంకా ఎప్పుడు వేస్తారో ఎప్పుడు తింటారో తెలియదు. దాని నుంచే అందరూ ఇక్కడ పాకలున్న వాళ్ళు అందరూ చూస్తున్నారు. ఇబ్బంది పడిపోతున్నారు. కళ్యాణ్ గారు వేస్తానని మాట ఇచ్చారు కదా. ఇక్కడ వేస్తానన్నారా? గొట్టు వేస్తానన్నారు. ఇస్తే చెప్పకుండా చేస్తారు. సముద్రానికి కొట్టేస్తారా? సముద్రానికి కొట్టేస్తానన్నారా? ఆ గొట్టే కావాలి మాకు. ఆ గొట్టు లేకపోతే మాకు ఇంకా ఉండడం చాలా కష్టం. ఇక్కడ సముద్రం ఒడ్డుని తెర వస్తుంది, పోతుంది లోనికి. తెర వచ్చినప్పుడు మొత్తం ఇల్లు అన్ని కొట్టేస్తుందా? వచ్చేస్తుందండి. తుఫాన్ వచ్చినప్పుడు తుఫాన్ వస్తే పోతుంది. ఇగో పొద్దుకి కోసేస్తుంది. పొద్దునకి తుఫానికి మొన్న అయితే ఊర్లోకి వచ్చేసిందండి. మీరు అక్కడికి వచ్చారు, రేపు మీరు అక్కడికి వచ్చారు, అక్కడికి వచ్చేసిందండి. నీరంతా అక్కడికి వచ్చేసింది, లోనికి వచ్చేసింది. డౌనేనండి, ఎక్కేస్తుంది. కళ్యాణ్ గారు గట్టు వేయిస్తారని ఇక్కడ ప్రజలు ఎంతో నమ్మకంతో ఎదురుచూస్తున్నారు. ఆయన వేయించే గట్టు రేపు బాలల భవిష్యత్తుకు బంగారు బాట అవుతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ.